నమస్కారం శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో గత 2 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు వచ్చిన వరదల్లో చిక్కుకున్న విజయవాడ నగర వాసులను ఆదుకునేందుకు అవసరమైన ఆహారంతో పాటు ఇతర వస్తువులను జిల్లా నుంచి పంపిస్తున్నట్లు కలెక్టర్ తమీం అన్సారియా తెలిపారు ఒంగోలు నగరంలోని బాలాజీ తిరుపతిరావు కళ్యాణ మండపంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఆహారాన్ని తయారు చేసి ప్రత్యేకంగా ప్యాకింగ్ చేసి విజయవాడకు తరలించారు. కళ్యాణ మండపంలో ఆహార తయారీని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లను పౌర సరఫరాల సంస్థ అధికారులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ మధ్యాహ్న భోజనానికి 25,000 మందికి ప్యాకెట్లు పంపించామని అన్నారు. రాత్రికి మరో 50,000 మందికి ఆహారం పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ఆహారంతో పాటు బిస్కెట్లు, పాలు, అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులు పంపిస్తున్నట్టు తెలిపారు. కమిషనర్ వెంకటేశ్వరరావు, తహసీల్దార్ వాసు, ఎన్ఫోర్స్మెంట్ డీటీ కృష్ణమోహన్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు. దాదాపు 25,000 ఫుడ్ ప్యాకెట్స్ పంపడం జరుగుతున్నది. అదేవిధంగా వారికి కావాల్సిన వాటర్ బాటిల్స్, మిల్క్ ప్యాకెట్స్, బిస్కెట్స్, బ్రెడ్స్, క్యాండిల్స్, మ్యాచ్ బాక్సెస్ ఇవన్నీ కూడా ఆల్రెడీ పంపాము. ఇంకా కూడా ఈవినింగ్ డిన్నర్ కావాల్సిన 25,000 పంపిస్తున్నాము. ఇంకా ఒక 50,000 అరేంజ్ చేస్తున్నాము. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సింగరాయకొండ సరస్వతి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి ప్రారంభించారు. టీడీపీ, జనసేన నేతలు, అభిమానులు రక్తదానం చేశారు. కస్తూర్బా బాలికల గురుకుల పాఠశాలలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి మొక్కలు నాటారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పవర్ స్టార్గా పేరు తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చి 2014 ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీలో లేకపోయినా తెలుగుదేశం, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మద్దతునిచ్చి గెలిపించడం జరిగిందని, గెలుపును చూసిన పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నారని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు. జగన్మోహన్ రెడ్డిని ఓడించాలనే లక్ష్యంతో చంద్రబాబు, మోడీతో కలిసి కూటమి ఏర్పాటు చేశారని, వారు చేసిన త్యాగాన్ని రాజకీయంగా ప్రజలందరూ తెలుసుకోవాలని మాగుంట అన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవ వేడుకలను ఎంపీ మాగుంట కార్యాలయంలో నిర్వహించారు. మాగుంట అభిమానులు ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవ కేకును ఎంపీ మాగుంట కట్ చేసి తెలుగుదేశం, జనసేన నాయకులకు పంచిపెట్టారు. మాగుంట కుటుంబానికి, కొణిదెల కుటుంబానికి ఎప్పటి నుంచో అనుబంధం ఉందని మాగుంట గుర్తు చేసుకున్నారు. మా కుటుంబంలోని ఒక కుటుంబ సభ్యుడు పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం జరుపుకోవడం తనకు ఆనందంగా ఉందని అన్నారు. 1977 నుంచి నెల్లూరులో చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ వీరి తండ్రి వెంకట్రావుతో కలిసి మెలిసి పెరగటం జరిగిందని అన్నారు. 1986లో మాగుంట మిత్రులు చిరంజీవితో ఖైదీ సినిమా తీయడం జరిగిందని అన్నారు. ప్రజలతో నేరుగా సంబంధం ఉండే శాఖలను మంత్రి పవన్ కళ్యాణ్ తీసుకొని ప్రజలతో మమేకమవుతూ అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారని అన్నారు. పవన్ కళ్యాణ్కు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని అన్నారు. కార్యక్రమంలో సూపర్ బజార్ మాజీ చైర్మన్ తాతా ప్రసాద్, కుప్ప రంగనాయకులు, బెల్లం సత్యనారాయణ, కందేటి శ్రీనివాసరావు, ఆత్మకూరి బ్రహ్మయ్య, నాదెండ్ల సుధాకర్, చింతపల్లి గోపి,
వీరశేఖర్, పసుపులేటి శ్రీనివాసరావు, ఆళ్ల శ్రీనివాసరెడ్డి, గోపి, నజీర్, అన్సర్, కుమార్, శివ, మాగుంట అభిమానులు, జనసేన నాయకులు, పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు పవర్ స్టార్ మన డిప్యూటీ సీఎం గారు సోదరులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా మాగుంట కుటుంబంతో వారికి ఉన్న సంబంధం మేర మాగుంట కుటుంబ అభిమానులందరూ ఏర్పరిచిన ఈ కేక్ కటింగ్ సెరమనీకి మేమెంతో ఆనందపడుతూ మా కుటుంబంలో ఒక సభ్యుడు ఇవాళ జన్మదినం జరుపుకుంటున్నాడు. ఆ జన్మదినం సందర్భంగా మాగుంట కుటుంబ వెల్ విషర్స్ అందరూ కూడా ఒక కార్యక్రమాన్ని ఇక్కడ జరపాలనుకున్నందుకు ప్రత్యేకంగా వారందరికీ కూడా ధన్యవాదాలు కూడా తెలుపుకుంటూ, మా అన్నగారి కీర్తిశేషులు మాగుంట సుబ్బరామరెడ్డి గారు ఉన్నప్పుడు కూడా మరొకన్న మాగుంట సుధాకర్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు అంటే చిరంజీవి గారు, నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ ముఖ్యంగా వారి తండ్రి వెంకటరావు గారు, వారితో సత్సంబంధాలు అనేది 1977 సంవత్సరం నుంచి నెల్లూరులో కలిసిమెలిసి కుటుంబంగా కూడా పెరిగాం. ఆ తర్వాత చిరంజీవి గారు సినిమాల్లో ప్రవేశించిన తర్వాత వారిని హీరో చేయాలనే తలంపు అనేది తండ్రి వెంకటరావు గారితో పాటు కూడా మాగుంట కుటుంబం కూడా ఉండేది. అందుకే 1986 సంవత్సరంలో ఖైదీ సినిమా అనేది కూడా మా మిత్రులందరూ కూడా కలిసి చిరంజీవి గారితో ఒక మంచి సినిమా అనేది చేయటం అనేది కూడా జరిగింది. అది ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడా ఆ రోజు చిరంజీవి అంటే ఒక మహానటుడు అనేది కూడా తెలుసు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్గా కూడా పేరు తెచ్చుకొని ఇప్పటికే చాలా సినిమాలు కూడా వారు నటించి ప్రజాసేవ చేయాలి అనేది ఒక తలుపు కూడా పెట్టుకొని రాజకీయాల్లోకి వచ్చి 2014 సంవత్సరంలో ప్రత్యక్షమైన రాజకీయాలు అనేది కూడా వారు చేసి ఆ రోజు కూటమి అప్పటి ప్రభుత్వం అనేది చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు అందరూ కూడా ప్రత్యక్షంగా వారు పోటీ చేయకపోయినా కూడా డైరెక్ట్గా కూడా పాలిటిక్స్ అంటే ప్రచారం కూడా చేసి ఆ గెలుపు చూసిన వ్యక్తి వారు. ఆ తర్వాత 2019 సంవత్సరంలో కూడా యాక్టివ్గా కూడా వారు రాజకీయాల్లో కూడా పాల్గొని వెను తిరగకుండా జగన్మోహన్ రెడ్డిని అనేది ఓడించాలి అనే ఒక కార్యక్రమాన్ని పెట్టుకొని ఈ 2024 సంవత్సరంలో ముఖ్యమంత్రిగా ఇప్పుడంటే మన చంద్రబాబు నాయుడు గారు వారితోనూ బీజేపీ మోడీ గారితో కూడా ఒక కూటమి ప్రభుత్వాన్ని కూడా ఏర్పరచుకునే దాని కొరకు వారు చేసిన త్యాగాలు అనేది కూడా రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం అది. వారు ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ప్రజలతో సంబంధమైన పోర్ట్ఫోలియో తీసుకోవటం, పంచాయతీ రాజ్ అయినా రూరల్ డెవలప్మెంట్ అనేది నేరుగా గ్రామాల్లో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందులన్నీ కూడా ఏ విధంగా ప్రభుత్వం తీర్చేదాని కొరకు వీలుంటుందనే ఉద్దేశంతో ఆ పోర్ట్ఫోలియోలు కూడా తీసుకొని ప్రజల్లో ఏ విధంగా కూడా దగ్గర అవుతున్నారని మీకు తెలిసిన విషయం అది. వారి బర్త్డే సందర్భంగా వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆయనకి భగవంతుడు పవన్ కళ్యాణ్ గారికి, వారి అభిమానులకి, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఆయురారోగ్యాలు కూడా భగవంతుడు కూడా ఇవ్వాలని కోరుకుంటూ ఇంకా ఎక్కువగా కూడా ప్రజాసేవ చేయాలనేది మాగుంట కుటుంబ కోరిక అనేది కూడా తెలుపుకుంటూ అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ. వారం వారం కలెక్టరేట్లో నిర్వహించే మీకోసం కార్యక్రమం వర్షాల వల్ల ఈరోజు రద్దు చేస్తూ పత్రికా ప్రకటన ద్వారా తెలియజేయడం జరిగింది. అయితే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులు వినతి పత్రాలను మీకోసం సూపరింటెండెంట్ నాగజ్యోతి స్వీకరించారు. సంబంధిత అర్జీలను ఆయా శాఖల ఉన్నతాధికారులకు పంపిస్తామని తెలిపారు. పీజీఆర్ఎస్ సెక్షన్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్నానండి. మనకి ప్రతి సోమవారం ఇక్కడ పీజీఆర్ సెక్షన్ హాల్లో మనకి అర్జీలు తీసుకోవడం జరుగుతుందండి. గ్రీవియన్స్ జరుగుతుంది. అయితే ఈ గ్రీవియన్స్ హెవీ రైన్స్ వల్ల రద్దు అవడంతో
వచ్చిన అందరికీ తెలవడం జరిగింది. అన్ని వార్తాపత్రికలకు కూడా మేము సమాచారం ఇవ్వడం జరిగిందండి. కాబట్టి మిగతా అర్జీలు ఇంకెవరన్నా వస్తే తెలియని వాళ్ళు అర్జీలు ఇక్కడ తీసుకొని మా సెక్షన్ నందు పీజీఆర్ఎస్ సెక్షన్ నందు అర్జీలు తీసుకొని డిస్ట్రిక్ట్ ఆఫీసర్లకి కన్సర్న్ ఆఫీసర్లకి ఫార్వర్డ్ చేయడం జరుగుతుందండి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో జిల్లాలో వర్షాలు కురిసినా చెప్పుకోదగ్గ నష్టం జరగలేదని కలెక్టర్ తమీం అన్సారీ అన్నారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. తుఫాన్ ప్రభావంతో ప్రధానంగా విజయవాడ నగరం, గుంటూరు జిల్లాల్లో ముంపు ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు జిల్లా నుంచి కొంతమంది అధికారులను పంపించడం జరిగిందని కలెక్టర్ అన్నారు. వరద ప్రభావంతో గ్రామాలు, విజయవాడ నగరాన్ని వరద నీరు ముంచెత్తడంతో సహాయక చర్యలు చేపట్టేందుకు కొత్తపట్నం, సింగరాయకొండ ప్రాంతాల నుంచి మరపడవలను పంపించినట్టు తెలిపారు. వరద ప్రవాహంలో చిక్కుకున్న విజయవాడ నగర వాసులను జిల్లా నుంచి 25,000 మందికి మధ్యాహ్న భోజనాన్ని పంపించడం జరిగిందని, సాయంత్రం భోజనం మరో 50,000 మందికి తయారు చేయించి పంపిస్తున్నట్టు తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని బాధితులకు ఏదైనా సహాయం చేయాలనుకునే స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తనను సంప్రదించి బాధితులకు అండగా నిలవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. సో అందరికీ నమస్కారం. మనకి ఇప్పుడు ప్రకాశం డిస్ట్రిక్ట్లో యాజ్ ఆఫ్ నౌ దెర్ ఈస్ నో రెయిన్ఫాల్. మనకి ఇప్పుడు కొద్దిగా మార్కాపూర్ డివిజన్లో, అదేవిధంగా ఇక్కడ ఒంగోలు డివిజన్లో కూడా కొన్ని వాగు స్ట్రీమ్స్ ఉన్నాయి. దాంట్లో ఓవర్ఫ్లో అవుతున్న దానికి మాత్రము సెపరేట్గా మనము రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, అదేవిధంగా పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ నుంచి టీమ్స్ని వేస్తున్నాము. రౌండ్ ద క్లాక్ దే ఆర్ మానిటరింగ్. అక్కడ ఎవరు కూడా ప్రజలు, చిన్నపిల్లలు వెళ్లకుండా రౌండ్ ద క్లాక్ చూస్తున్నారు. సో అందరూ ప్రజలకు కూడా నేను స్ట్రీమ్స్లో ఉన్న చోటుకు ఎక్కడ వాటర్ ఓవర్ఫ్లో అవుతుందో దయచేసి మీరు వెళ్ళకండి. అదేవిధంగా ఇప్పుడు మనకు ప్రకాశం డిస్ట్రిక్ట్లో అయితే ఏమైతే ఇష్యూ లేదు. మనం ఇప్పుడు ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ ఇక్కడ నుంచి ఒక 35 బోట్స్ కొత్తపట్నం నుంచి సింగరాయకొండ నుంచి మనము పంపడం జరిగింది. అదేవిధంగా అక్కడ మన పీపుల్కి, ఎన్టీఆర్ల పీపుల్కి కావాల్సిన ఫుడ్ కూడా మనం ఇక్కడ తయారు చేసి పంపిస్తున్నాము. ఇప్పుడు లంచ్కి ఒక 25,000 ప్యాక్స్ పంపిస్తున్నాము. అదేవిధంగా డిన్నర్ కూడా వారికి కావాల్సిన ఫుడ్ ఒక 50,000 ప్యాకెట్స్ రెడీ చేసి పంపిస్తాము. అదేవిధంగా అక్కడ ఉన్న పీపుల్కి కావాల్సిన మిల్క్ ప్యాకెట్స్, వాటర్ బాటిల్స్, బ్రెడ్, మ్యాచ్ బాక్సెస్ అవి అన్నీ కూడా మనము పంపడం జరిగింది. సో ఇంకా కూడా అక్కడ ఏమేమి కావాలో మనం కంటిన్యూస్గానే పంపిస్తున్నాము. సో ఈ సందర్భంగా నేను మన డిస్ట్రిక్ట్లో ఉన్న ఎన్జిఓస్, ఇంకా ఎవరెవరు వాలంటీర్స్ ఉన్నారు అంటే కాంట్రిబ్యూట్ చేయడానికి ఉన్నారో మీరు కూడా వచ్చి మీకు అక్కడ ఫుడ్ పంపడానికి, అదేవిధంగా ఎటువంటి బిస్కెట్స్, వాటర్ ప్యాకెట్స్, మిల్క్ ప్యాకెట్స్ ఇవి అన్నీ కూడా మీరు పంపాలని అనుకుంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ని మీరు కాంటాక్ట్ చేయవచ్చు. వీ విల్ కోఆర్డినేట్. మనకు ఫ్లడ్ అఫెక్టెడ్ పీపుల్ ఎన్టీఆర్లో ఉన్న వారికి మనము మన డిస్ట్రిక్ట్ నుంచి ఎంత మ్యాక్సిమం చేయగలుగుతామో వారికి వీ విల్ ఆర్గనైజ్ ఎవ్రీథింగ్. సో విల్లింగ్గా ఉన్నవారు కూడా మీరు మనం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ని కాంటాక్ట్ చేయవచ్చు. వీ విల్ కోఆర్డినేట్. వారికి కావాల్సిన అన్ని ఐటమ్స్ కూడా మనము పంపిస్తాం. ఇక్కడ నుంచి కూడా మనకు కొంతమంది హెచ్ఓడీస్, అదేవిధంగా తహసీల్దార్స్, ఆర్ఐస్, విఆర్ఓస్ మనకు ఇప్పుడు జేసీ కూడా అక్కడికే వెళ్ళి ఉన్నారు. సో అక్కడ అన్నీ ఈ రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్స్, రెస్క్యూ మిషన్స్ చేసుకోవడానికి ఎక్కువ మంది హ్యూమన్ రిసోర్సెస్ కావాల్సి ఉంటుంది. కాబట్టి మన జిల్లా నుంచి కూడా మనం పంపడం జరిగింది. గౌరవ హానరబుల్ సీఎం సార్ ఇచ్చిన ఆదేశాల మేరకు అందరు ఎంటైర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఈస్ ఆన్ దిస్ జాబ్. సో అందరూ కూడా దీని మీదే పని చేస్తున్నాము. సో ఈ సందర్భంగా మన డిస్ట్రిక్ట్లో ఇంకా ఎవరెవరు దీంట్లో ఈ రెస్క్యూ మెషర్స్లో మీరు ఇన్వాల్వ్ అవ్వాలంటే యూ క్యాన్ డూ. మీరు నేను చెప్పినట్టు వారికి కావాల్సిన ఐటమ్స్ కూడా మీరు పంపాలనుకుంటే యూ క్యాన్ కాంట్రిబ్యూట్. అదే ఇప్పుడు ప్రిలిమినరీగా కొన్ని చోట్ల అక్కడ రాచర్ల, సిఎస్పురంలో కొన్ని మిల్లెట్స్ ఇది క్రాప్ డ్యామేజ్ ఉంది అని చెప్పారు. బట్ ఇప్పుడు వీ విల్ డూ ద క్రాప్ డ్యామేజ్ అసెస్మెంట్ ఇప్పుడు చేస్తాము. మనకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి అడ్వైజరీ ఇవ్వడం జరిగింది. వారు ఇచ్చిన ఎస్ఓపి ప్రకారం మనము క్రాప్ డ్యామేజ్ అనేది అసెస్మెంట్ చేస్తాం. రైతులకు ప్రయోజనం చేకూర్చే డాట్ సెంటర్ను తిరిగి ఒంగోలులో ఏర్పాటు చేసే విధంగా ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని ఆచార్య ఎన్జీ రంగా కిసాన్ సంస్థ ప్రతినిధులు కొనియాడారు.
నియోజకవర్గ పర్యటనలో ఉన్న ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిని ఆచార్య ఎన్జీ రంగా కిసాన్ సంస్థ రైతు సంఘాల ప్రతినిధులు కలిసి ఒంగోలులో డాట్ సెంటర్ తిరిగి ఏర్పాటు చేయాలని వినతి పత్రం అందజేయడం జరిగింది. సంఘం ప్రతినిధుల సమక్షంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్తో ఎంపీ మాగుంట మాట్లాడారు. ఒంగోలు ప్రాంతంలో డాట్ సెంటర్ ఏర్పాటు ఆవశ్యకతను ఎంపీ మాగుంట వీసీ దృష్టికి తీసుకెళ్లారు. గతంలో ఒంగోలులో ఉన్న డాట్ సెంటర్ను నరసరావుపేటకు మార్చామని, తిరిగి ఇప్పుడు అక్కడ కృషి విజ్ఞాన కేంద్రం వస్తున్నందున అక్కడ ఉన్న డాట్ సెంటర్ను తిరిగి ఒంగోలు మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ఒంగోలు నుంచి తరలిపోయిన డాట్ సెంటర్ను ఒంగోలుకు తీసుకొచ్చేందుకు కృషి చేసిన ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డికి రంగా కిసాన్ సంస్థ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. నూతనంగా నగరపాలక సంస్థ కమిషనర్ కె వెంకటేశ్వరరావు ఎంపీ మాగుంటను పుష్పగుచ్చం అందజేశారు. నాగార్జున యూనివర్సిటీ వీసీతో పాటు రోడ్లు భవనాల శాఖ ఈఈ గోపినాథ్, పలువురు ప్రజలు ఎంపీని కలిసి వారి వారి సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకొచ్చి పరిష్కారం చేపట్టాలని కోరారు. వ్యవసాయ యూనివర్సిటీ నుంచి శాస్త్రవేత్తలను నియమించడం జరిగింది. వారు రైతులకి అనేకమైనటువంటి సాంకేతికపరమైన సలహాలు అందించి విస్తృతమైనటువంటి సేవలు అందించారు. ఆ తర్వాత దాన్ని 2017లో దర్శి కేవీకేలో కలపడం జరిగింది. ఆ విధంగా దర్శి కేవీకేలో దీన్ని కలపడం సరైంది కాదు. 30 మండలాలు తూర్పు జిల్లాలో ఉన్నటువంటి తూర్పు ప్రాంతానికి చెందినటువంటి 30 మండలాలకి దీని సేవలు లభించవు. కాబట్టి మరలా ఒంగోలులోనే దీన్ని స్థాపించాలని చెప్పి రైతు సంఘాలు ప్రజాప్రతినిధులు కోరటం జరిగింది. ఆ సందర్భంగా మళ్ళీ ఒంగోలులో ఈ డాట్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే 2023లో గత ప్రభుత్వం కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిన తర్వాత ఒంగోలులో ఉన్నటువంటి ఏరువాక కేంద్రం ఈ డాట్ సెంటర్ అనే దాన్ని పల్నాడు జిల్లా నరసరావుపేటకు తరలించడం జరిగింది. అలా తరలించినందువలన ఒంగోలు ప్రాంతంలో రైతులకి ఈ వ్యవసాయ సాంకేతిక సలహాలు అందకుండా పోయినాయి. అందువలన ఇప్పుడు మేము ఆచార్య రంగా కిసాన్ సంస్థ తరఫున మన గౌరవ పార్లమెంటు సభ్యులైనటువంటి శ్రీనివాసులరెడ్డి గారికి ఒక వినతి పత్రం ఇవ్వటం జరిగింది. ఏంటంటే గతంలో ఉన్నటువంటి డాట్ సెంటర్ని మరలా ఒంగోలు జిల్లా కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటీలో ఏర్పాటు చేయాలని చెప్పి వారికి తెలియజేయటం జరిగింది. వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ గారు పల్నాడులో మరో కేవీకే వస్తుంది కాబట్టి ఈ డాట్ సెంటర్ని మరలా తిరిగి ఒంగోలు కేంద్రంలో ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. త్వరలోనే రావచ్చు అని చెప్పి వారు చెప్పారు. ఈ సందర్భంగా ఈ వైస్ ఛాన్సలర్ గారితో మాట్లాడి ఈ డాట్ సెంటర్ ఒంగోలుకు రావడానికి గట్టిగా ప్రయత్నం చేసినటువంటి ఒంగోలు పార్లమెంటు సభ్యులు శ్రీనివాసులరెడ్డి గారికి మా కిసాన్ సంస్థ తరఫున, అదేవిధంగా రైతు సంఘాల తరఫున, రైతుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. పేద ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి అని వైసీపీ జిల్లా అధ్యక్షుడు జంకే వెంకటరెడ్డి అన్నారు. మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా చర్చి సెంటర్లోని వైఎస్ రాజశేఖర రెడ్డి, జాన్ వెస్లీ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో పేద విద్యార్థులకు అనేక రకాలైన పథకాలు ప్రవేశపెట్టి వారి అభివృద్ధికి తోడ్పడ్డారని జంకే వెంకటరెడ్డి అన్నారు. ఆరోగ్యశ్రీ, 108 లాంటి పథకాలను తీసుకొచ్చిన మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అని కొనియాడారు. కానీ అనుకోకుండా జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందడం దురదృష్టకరమని, కానీ వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు కార్యకర్తలు అందరూ పనిచేయాలని కోరారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమి చెందినప్పటికీ కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అండదండలుగా ఉంటూ రాజశేఖర రెడ్డి ఆశయాలను ముందుకు తీసుకువెళ్తూ పార్టీని బలోపేతం చేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వైసీపీ నగర అధ్యక్షుడు కటారి శంకర్, పార్టీ నాయకులు గొర్రెపాటి శ్రీనివాసరావు, కాకుమాను రాజశేఖర్, బడుగు ఇందిరా, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డాక్టర్ వైఎస్ఆర్
15వ వర్ధంతి సందర్భముగా మరి పార్టీ శ్రేణులందరికీ జగనన్న గారికి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు డాక్టర్ వైఎస్ఆర్ గారు చేసిన సేవలు రాష్ట్రములనే కాకుండా జాతీయ స్థాయిలో ఆయన అమలు చేసిన కార్యక్రమాలు జలయజ్ఞం అయితేనేమి, ఫీజు రియంబర్స్ అయితేనేమి, ఆరోగ్యశ్రీ అయితేనేమి, ఉచిత విద్యుత్ అయితేనేమి, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేసి అట్టడుగునున్న బడుగు వర్గాలందరికీ కూడా సేవ చేసి రాష్ట్రములే కాదు జాతీయ స్థాయిలో ఒక రాజకీయ మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారని ఆనాడు మొత్తం కూడా ప్రశంసించబడిన మహానుభావుడు. అలాంటి వ్యక్తి 15 సంవత్సరాల క్రితం మన మధ్యన ఉండి అనుకోకుండా ఆయన కాలం చెల్లినప్పుడు ఈ రాష్ట్రమే కాదు భారతదేశం మొత్తం కూడా దిగ్భ్రాంతి చెంది మహోన్నతమైన ఒక వ్యక్తి చనిపోయాడు, మనమందరము కూడా ఆయనకు నివాళులు అర్పించాలని ఆ రోజు అందరం కూడా ఉపవాసాలు చేసి 4-5 రోజులు కూడా మహానుభావుని స్మరించుకున్న రోజులవి. మరి ఆయన చేసిన ఈ కార్యక్రమాలన్నీ కూడా మరలా తన తనయుడు జగన్ గారు వచ్చి చేస్తూ ఈరోజు ఇంకా కూడా జలయజ్ఞం కానీ, ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రియంబర్స్ కానీ, ఉచిత విద్యుత్ కానీ ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్న తరుణంలో మరి మన దురదృష్టం మొన్నటి ఎలక్షన్లో మనము ఓడిపోయినప్పటికీ ఆయన్ను మనం ఇంకా స్మరించుకుంటూ ఇలాంటి మహానేతలు ఇంకా రావాలి, ఆ దేవుడు ఇలాంటి వారిని ఇచ్చి ప్రజలందరికీ కూడా సమానత్వంతో చెయ్యాలి, మంచి కార్యక్రమాలు చేసి అందరి హృదయాల్లో నిలవాలి అని ఇప్పటికీ కూడా ఆయన ప్రతి ఒక్క హృదయం కూడా హృదయ స్పందన వైఎస్ఆర్ 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 అంటున్నారు. కాబట్టి అలాంటి మహానుభావులు దేవుడు కూడా త్వరలో తీసుకుపోవడం చాలా దురదృష్టకరం. ఈ రాష్ట్రానికి మరి ఆ రోజు మనమందరం కూడా ఎంతో బాధపడి మరి ఈరోజు స్మరించుకుంటాం. 15 ఏళ్ళు అయింది ఆయన చనిపోయి, అయినా కూడా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఆయన నిలిచిపోయారంటే దానికి ముఖ్య కారణం ఆయన ఉమ్మడి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన పరిపాలన మరి స్వర్ణయుగంలాగా జరిగింది. ఏదైతే ముఖ్యంగా పేదలకి, బడుగు బలహీన వర్గాలకి, మరి రైతులకి, మహిళల్ని, అన్ని రంగాల వారికి మరి ఆయన ఫీజు రియంబర్స్మెంట్, అదేవిధంగా ఆరోగ్యశ్రీ అని మరి అనేక సంక్షేమ పథకాలు ఆయన తెచ్చి మరి పేదలకి అండగా నిలబడి ఆయన పాలన ఎంతో చెప్పుకోదగ్గది. అటువంటి మహనీయుల యొక్క మరి పాలనని ఆయన్ని ఆదర్శంగా తీసుకొని అందరు రాజకీయ నాయకులు పనిచేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయనకి మరొకసారి నివాళులు అర్పిస్తున్నాం. ఆదివారం కావడంతో ఆ చిన్నారులు ఇంటి వద్దనే ఉన్నారు. చిరుజల్లులు కురుస్తుండటంతో మధ్యాహ్నం వరకు నివాసాల్లోనే ఉండి వర్షం పడటం ఆగిపోగానే ఇంటి నుంచి బయటకు వచ్చారు. ఊరి సమీపంలోని ఓ పొలం వద్దకు వెళ్ళారు. నీటితో తొణికిసలాడుతున్న కుంటను చూసి వారి మనసు ఉవ్విళ్ళూరింది. తమకు ఈత రాదనే విషయాన్ని ఆ సమయంలో మర్చిపోయారు. ముగ్గురు కలిసి నీటిలోకి దిగారు. ఈత రాకపోవడం, లోతు ఎక్కువగా ఉండటంతో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద సంఘటన పెదారువీడి మండలం కొత్తపల్లిలో చోటు చేసుకుంది. పెదారువీడి మండలం కొత్తపల్లికి చెందిన ఆరవిటి శ్రీనివాసులు, రమాదేవిల కుమారుడు ఏడుకొండలు, వయస్సు 9. ఈ దంపతులకు 2 కుమారులు. శ్రీనివాసులు కూరగాయల వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. తన 2 కుమారుల్లో చిన్నవాడైన ఏడుకొండలను స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి చదివిస్తున్నారు. అదే గ్రామానికి చెందిన కొత్తపల్లి విశ్వరూపాచారి భువనేశ్వర్లకు 3 కుమారులు, 1 కుమార్తె. విశ్వరూపాచారి కార్పెంటర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. 3వ కుమారుడైన శివ ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. కొత్తపల్లికి చెందిన భానుమూర్తి, సువర్ణలకు 3 సంతానం. వారిలో 2వ వాడు మను, అతనికి 8 సంవత్సరాలు. మార్కాపురంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నాడు. ఈ 3 గ్రామంలో కలిసి మెలిసి తిరిగేవారు. అదే గ్రామానికి చెందిన రవి అనే రైతు తన పొలంలో పొగాకు నాటేందుకు ఓ కుంటలో నీటిని నింపి ఉంచారు. ఆదివారం పాఠశాలకు సెలవు కావడంతో 3 విద్యార్థులు సమీపంలోని నీటి కుంట వద్దకు వెళ్లారు. సరదాగా ఈత కోసం అందులోకి దిగారు. ఈత రాకపోవడంతో మునిగిపోయారు. ఓ బాలుడు గట్టిగా కేకలు వేయడంతో సమీపంలో ఉన్న రైతు రవి హుటాహుటిన అక్కడికి చేరుకున్నాడు. నీటిలోకి దిగి 3 చిన్నారులను ఒడ్డుకు చేర్చాడు. అప్పటికే వారంతా మృతి చెందారు. 3 చిన్నారుల మృతి వార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు ఆవేదన చెందారు. మను అనే విద్యార్థి తల్లి తన కుమారుడి మృతదేహాన్ని ఒడిలో పెట్టుకుని నీటి కుంట తమకు తీరని గర్భశోకాన్ని మిగిల్చిందంటూ
కంటతడి పెట్టడం అక్కడ వారిని కలిచివేసింది. సమాచారం అందుకున్న పెదారవీడు పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని పరిశీలించారు. సిపిఎస్ అంతం ఎస్టీయు పంతమని ఎస్టీయు రాష్ట్ర అదనపు కార్యదర్శి బి వెంగళరెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ప్రకాశం భవన్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2004 సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వ విధానాన్ని తమ సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని అన్నారు. గత 20 సంవత్సరాలుగా ఎంతోమంది ఉపాధ్యాయులు తీవ్ర ఆర్థిక ప్రయోజనాలను కోల్పోయారని అన్నారు. ఇందుకు నిరసనగా సెప్టెంబర్ 1వ తేదీ బ్లాక్ డేగా ప్రకటిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి ఎస్టీయు జిల్లా అధ్యక్షుడు కె యారయ్య అధ్యక్షత వహించగా రాష్ట్ర కార్యదర్శి చెల్ల శ్రీనివాసులు, జిల్లా ప్రధాన కార్యదర్శి జి నరసింహారెడ్డి, ఆర్థిక కార్యదర్శి బి నాగయ్య, జిల్లా నాయకులు షేక్ మౌలాలి, షేక్ యూసఫ్ షరీఫ్, వై రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రోపాధ్యాయ సంఘం రాష్ట్ర సంఘం ఇచ్చినటువంటి పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో సిపిఎస్ అంతం చేయాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వాలలో ఇచ్చినటువంటి నిర్మాణపరమైనటువంటి వాటిలో ఉపాధ్యాయులకు కావచ్చు, ఉద్యోగస్తులకు కావచ్చు, ఓల్డ్ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి సిపిఎస్ కొత్త విధానాన్ని తీసుకురావడం వల్ల దీన్ని ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఈ విధానాన్ని రద్దు చేసేంత వరకు రాష్ట్రోపాధ్యాయ సంఘం ముందుంటుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాము. మరి ప్రభుత్వాలు అనేవి రకరకాల మాటలతోటి మరి ఈ యొక్క ఓల్డ్ పెన్షన్ విధానాన్ని రద్దు చేస్తామని చెప్పేసి ముందు చెప్పి తర్వాత మాట తప్పి దాని అన్నిటికీ వ్యవహారంగా ఏదో ఒక కార్యక్రమాన్ని చేపడతాము అని చెప్పేసి గత ప్రభుత్వము జీపీఎస్ అనే దాన్ని, గ్యారంటీ పెన్షన్ స్కీమ్ అనే దాన్ని గత ప్రభుత్వం తీసుకొచ్చిన దాన్ని ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే దాన్ని ఆ జీవోను అమల్లో తెచ్చింది. ఆ జీవో వచ్చిన వెంటనే రద్దు చేయమని చెప్పేసి ప్రభుత్వం కోరింది. మళ్ళీ అలాగనే కేంద్ర ప్రభుత్వం కూడా యూపీఎస్ అని చెప్పేసి యూపీఎస్ అనే దాన్ని తీసుకురావడం జరిగింది. ఈ యూపీఎస్ వద్దు, సిపిఎస్ వద్దు, మాకు కావాల్సింది ఓల్డ్ పెన్షన్ స్కీమే కావాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుకుంటూ, భారతదేశంలో కూడా ఎన్పిఎస్, సిపిఎస్ అనేటువంటి ఉద్యోగులకి, ఉపాధ్యాయులకి కంటకంగా ఉన్నాయి. మెయిన్ దాదాపుగా 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు, ఉద్యోగులకి ఈ సిపిఎస్ అని ఒకటి పెట్టి తర్వాత రిటైర్ అయిన తర్వాత పెన్షన్ లేకుండా చేస్తూ ఉంది. కాబట్టి అదేవిధంగా 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు చేసినటువంటి రాజకీయ నాయకులు మాత్రం పూర్తిగా పెన్షన్ వస్తూ ఉంది. దీన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం. పెన్షన్ అనేటువంటిది ఉపాధ్యాయుల, ఉద్యోగుల యొక్క హక్కు అని చెప్పి హైకోర్టు కూడా, సుప్రీంకోర్టు కూడా చెప్పింది. కాబట్టి సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారము అందరికీ ఉద్యోగ ఉపాధ్యాయులకి ఈ సిపిఎస్, యూపీఎస్, జీపీఎస్ ఇవన్నీ లేకుండా మనకి తప్పనిసరిగా ఓపీఎస్ ఇవ్వాలి. ఈ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కానీ ఇవ్వకపోయినట్లయితే మేము రాబోయే కాలంలో ఈ ప్రభుత్వాల మీద పూర్తిగా యాంటీగా పనిచేస్తాం. కాబట్టి ప్రభుత్వాలు వెంటనే మేల్కొని ఉపాధ్యాయ ఉద్యోగులు కోరుకున్నటువంటి ఓపీఎస్ చేయాలని కోరుకుంటున్నాం. ఉద్యోగ ఉపాధ్యాయులు అందరూ కూడా ఈ సిపిఎస్ కానీ, జీపీఎస్ కానీ, ఓపీఎస్ కానీ ఏవి కూడా మాకు వద్దు, యూపీఎస్ వద్దు, ఓపీఎస్ మాత్రమే మాకు కావాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాయి. మరి ఈ క్రమంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరూ కూడా ఓపీఎస్ సాధించడానికి
కృతనిశ్చయంతో ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. మరి ప్రభుత్వం దీనికి స్పందించి మరి ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ కూడా ఓపీఎస్ విధానాన్ని అమలు చేయడం ద్వారా ఈ సమస్య పరిష్కారం అవుతుంది. అప్పటిదాకా ఉద్యోగులు ఉపాధ్యాయులందరూ కూడా మరి ఉద్యమాలు చేయడానికి ఆత్మరక్షణకు మార్షల్ ఆర్ట్స్ ఎంతో ఉపయోగపడతాయని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అన్నారు. సిద్ధార్థ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో ఒంగోలులోని మహాలక్ష్మి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన అంతర్రాష్ట్ర కరాటే పోటీలను ఎమ్మెల్యే దామచర్ల, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని దామచర్ల అన్నారు. ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరికి ఆత్మరక్షణ ఎంత అవసరమని, అందుకోసం కరాటే ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే ముత్తుమల్ల మాట్లాడుతూ తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల నుంచి సుమారు 600 మంది క్రీడాకారులు పాల్గొనడం అభినందనీయమని అన్నారు. సిద్ధార్థ అకాడమీకి తన వంతు సహకారం ఉంటుందని చెప్పారు. ఈ సందర్భంగా పలు విభాగాల్లో క్రీడాకారులు పోటీ పడగా విజేతలకు మెడల్స్, ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో పారిశ్రామికవేత్త మండవ మురళీకృష్ణ, ఎస్డిఎఫ్ ప్రెసిడెంట్ డాక్టర్ కె.ఎంఎల్ శాస్త్రి, నిర్వాహకులు ఎన్ మోహన్ రావు, ప్రతిభా కళాశాల చైర్మన్ నల్లూరి వెంకటేశ్వర్లు, డాక్టర్ గుండవరపు రాఘవ, జి రవికుమార్, మారెళ్ల సుబ్బారావు, మండవ సుబ్బారావు, కుర్ర భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. సోదరుడు మోహన్ రావు గారు నిజంగా తన జీవితం కరాటేకి అంకితమైపోయింది. మోహన్ రావు గారి యొక్క జీవితం నిరంతరం ఆయన నిద్ర లేచినా నిద్ర పడుకున్నా కూడా కరాటేనే ఆయన శ్వాస, ఆయన ధ్యాస. అటువంటి వ్యక్తి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించడం రాబో రోజులలో నిజంగా చిరస్మరణీయంగా ఒంగోలులో ఈ కరాటే ఛాంపియన్షిప్స్ పోటీలు మనం నిర్వహించుకున్నామని దానికి మా మిత్రుడు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారి యొక్క సహకారంతో దీన్ని నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. అందరికీ నమస్కారం. కరాటే 2024ని ఈరోజు ఒంగోలులో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కి నన్ను, మన అశోక్ గారిని అందరిని కూడా పిలిచి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కొంతమంది పెద్దలంతా కూడా కరాటీలో ఇదివరకు ఉండే జడ్జెస్ కానీ వీళ్ళందరూ కూడా ఇవాళ పార్టిసిపేట్ చేశారు. చాలా సంతోషం. ఎందుకంటే కరాటీ అనేది అదేవిధంగా ఇతర యాక్టివిటీస్లో కూడా అందరూ కూడా వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయి. ఇప్పుడుండే పరిస్థితుల్లో కూడా మనకి ప్రభుత్వం నుంచి కూడా మేము మాట్లాడి చెప్తున్నాం. తొందరలోనే ఒంగోలులో కూడా ఇండోర్ స్టేడియం కానీ అదేవిధంగా క్రికెట్ స్టేడియం కూడా ప్లాన్ చేస్తా ఉన్నాం. తొందరలోనే ఆ రెండు కూడా ప్రారంభించడానికి కూడా దాన్ని ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళాం. ఎందుకంటే అన్ని జిల్లాల్లో కూడా స్టేడియంస్ ఉన్నాయి. మన దగ్గర అది పోయినసారే చేయాల్సింది, పోయినసారి కుదరలేదు, ఈసారి ఖచ్చితంగా చేస్తాం. కాబట్టి ఇవన్నీ కూడా ఏదైతే ఇంటర్నల్ గేమ్స్ ఉంటాయో అవన్నీ కూడా మనం ప్రతి ఒక్కటి కూడా మన హెడ్ క్వార్టర్లో అదేవిధంగా జిల్లాలో కూడా ఉండే యాక్టివిటీస్ని కూడా ప్రోత్సహించాల్సిన అవసరాలు ఉన్నాయి. దానికి ప్రభుత్వం కూడా ఈరోజు కొంత నిధులు చేయాలని చెప్పేసి
నిర్ణయాలు తీసుకున్నాం. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి అంతా వచ్చాం, అంతా రైస్ డిస్ట్రిబ్యూషన్ చేసాం. వచ్చిన వాళ్ళందరికీ ఈ కార్యక్రమం కూడా జయప్రదం చేసిన అందరికీ కూడా మనస్ఫూర్తిగా మా అభినందనలు తెలియజేస్తాం. నిత్యావసర వస్తువుల ధరలు పెంపునకు వ్యతిరేకంగా సమరానికి సిద్ధం కావాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎమ్మెల్యే నారాయణ పిలుపునిచ్చారు. మల్లయ్యలింగం భవనంలో సీనియర్ నాయకులు ఎస్డి సర్దార్ అధ్యక్షతన సమితి సమావేశం జరిగింది. కేంద్ర ప్రభుత్వం గత 2 సార్లు అనేక తప్పుడు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి ప్రభుత్వ రంగ సంస్థలు కారుచౌకగా కార్పొరేట్ బహుళజాతి సంస్థలకు కట్టబెట్టడానికి పూనుకుందని, కార్మిక చట్టాలు, రైతు చట్టాలు, వివిధ అనేక ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టిందని నారాయణ దుయ్యబట్టారు. సిపిఐ ఒంగోలు నగర కార్యదర్శి పివిఆర్ చౌదరి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు పరుచుకునేందుకు ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలని అన్నారు. కాలువలు పూడిక తీయాలని, శివారు కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని, నగర విస్తీర్ణాన్ని సరిపడా పారిశుధ్య కార్మికులకు పెంచాలని కోరారు. లోతట్టు ప్రాంతాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు కారుమూడి నాగేశ్వరరావు, బోడపాటి సుబ్బారావు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తకోట వెంకటేశ్వర్లు, ఇస్తర్ల నరసింహ, సిహెచ్ వెంకటేశ్వర్లు, బొడ్డపాటి సుబ్బారావు, ఎస్కే రవూఫ్, కల్లూరు లక్ష్మయ్య, హరికృష్ణ, కైలా శ్రీనివాసరావు, పాటిబండ్ల సిద్ధయ్య, సుధాకర్, సుందరం, సయ్యద్ సలార్ తదితరులు పాల్గొన్నారు. గడిచిన ఈ 10 సంవత్సరాల కాలంలో నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్ ధరలు, ఇతర అన్ని వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. నిత్యావసర వస్తువులు పెంచిన ధరలు తగ్గించాలని, అలాగే అర్హులైన వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని, ఇతర ప్రజా పంపిణీ వ్యవస్థని పటిష్టపరచాలని చెప్పి గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు నిర్మించి ఇవ్వాలని చెప్పి కోరుతూ జాతీయ సమితి ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు 1వ తేదీ నుంచి రేపు 5వ తేదీ వరకు మొత్తం ప్రకాశం జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. అంతిమంగా 6వ తేదీన ఒంగోలు కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించబోతా ఉన్నాం. ఈ కార్యక్రమానికి ప్రకాశం జిల్లా ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలి, కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. గడిచిన 10 సంవత్సరాల కాలంలో నిత్యావసర వస్తువుల ధరలతో పాటు విపరీతంగా పెరిగిపోయినాయి. గ్యాస్, వంట నూనెల ధరలు, లేకపోతే ఉప్పు, పప్పు, చింతపండు ధరలు విపరీతంగా పెరిగినాయి. సామాన్య మానవుడు ఈరోజు జీవించే పరిస్థితి లేదు. ఈరోజు ఉద్యోగస్తులు కూడా ఈరోజు రోజువారీ జీవనం గడపడానికి తీవ్రమైన పరిస్థితులు ఈరోజు ఎదుర్కొంటా ఉన్నారు. కారణం నిత్యావసర వస్తువుల ధరలతో పాటుగా పెట్రోలు, డీజిల్ ధరలు పెరగడంతో పాటు చాలా పెద్ద ఎత్తున దేశంలో ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో పెంచిన ధరలు తగ్గించాలని, ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టపరచాలని కోరుతూ సిపిఐ తీసుకునే ఈ కార్యక్రమంలో, పోరాటంలో 6వ తేదీ కలెక్టరేట్ ముందు జరిగే ధర్నా కార్యక్రమంలో జిల్లా ప్రజానీకం పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి, ప్రజలు పాల్గొనాలని చెప్పి జిల్లా ప్రజానీకానికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాం. ప్రధానంగా సిట్టు పేరుతోటి అమాయకులు అనేక మందిని అరెస్టులు చేసి చిన్న గూడు ఏర్పాటు చేయడం కోసం నివాసం ఉన్నటువంటి ప్రజల్ని, కార్మికుల్ని పెద్ద ఎత్తున ఇబ్బందులు పెట్టి ఆ రోజున అరెస్టులు చేసి పంపించడం జరిగింది. ఈరోజు సిట్టు ఏమైందో తెలియని పరిస్థితి ఉంది. సిట్టింగ్ లాగానే ఉన్నది. కొత్త ఎస్పీ గారు వచ్చినప్పటికీ కూడా దీని మీద ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టలేదు. ఈరోజు భూదందాలు, భూ ఆక్రమణలు ఒంగోలు నగరంలో తీవ్రమైనటువంటి పరిస్థితులు పెద్ద ఎత్తున జరిగినాయి. దాని మీద కొత్తగా వచ్చిన ప్రభుత్వం కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రెవెన్యూ సదస్సులు జరుగుతూ ఉన్నాయి. కలెక్టర్ గారి దృష్టికి కొత్త ప్రాంతాల్లో కూడా చర్యలు చేపడతామని చెప్పి హామీలు ఇస్తున్నప్పటికీ కూడా ఈనాటి కూడా పట్టించుకునే పరిస్థితి ఉంది. ప్రభుత్వ భూమిలో నివాసం ఉన్న వారికి పట్టాలు ఇచ్చి ఇళ్లు నిర్మించడానికి కూడా ప్రభుత్వం శ్రద్ధ పెట్టాలని చెప్పి కోరుతా ఉన్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ తీసే యొక్క ప్రజా ఆందోళన కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని యొక్క సమస్యల పరిష్కారానికి కలిసి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. టంగుటూరుకు చెందిన న్యూ లైఫ్ హోలీ మినిస్ట్రీస్ అధ్యక్షుడు రెవరెండ్ సుదర్శన్ బాబుకు అభినందించిన సామాజిక క్రైస్తవ ఆధ్యాత్మిక సేవలను గుర్తిస్తూ ప్రఖ్యాత అంతర్జాతీయ సంస్థ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ వారు సర్టిఫికేట్ ఆఫ్ కమిట్మెంట్ అవార్డును ప్రదానం చేశారు. న్యూ లైఫ్ పరిశుద్ధ ఆరాధన మందిరంలో ఏర్పాటు చేసిన అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ సౌత్ రీజియన్ జాయింట్ సెక్రటరీ ఉల్లాజీ ఎలియాజర్ పాల్గొని అవార్డుని బహూకరించారు. సమాజమే వేదికగా సేవా పరిచర్యలను జరిపించుటకు పరిశుద్ధ గ్రంథం బైబిల్లోని యేసుక్రీస్తు బోధనలు తనకు ఆదర్శమని తెలిపారు. తన జీవితానికి నిబద్ధత అలవర్చిన తన తండ్రి స్వర్గీయ పాస్టర్ ఎస్ ప్రభుదాస్ని గుర్తు చేసుకున్నారు. తనకు ఎల్లవేళలా సహకారం అందిస్తున్న కుటుంబ సభ్యులకు, సంఘ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
రకాలుగా పరిచయం చేస్తున్న సంఘం పక్షాన అలాగే న్యూ లైఫ్ హోలీ మినిస్టర్స్ ఆఫ్ ఇండియా బోర్డు పక్షాన డాక్టర్ మేడత సాన్నిధ్య గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నా. మల్లేశ్వరి బుజ్జమ్మ సహోదరిని శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. మన ఆలోచనలపై మనకు స్థిరత్వం లేకపోతే ఇతరుల చేతిలో మనం ఆట బొమ్మలుగానే మారిపోతాం. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.